అరువు తెచ్చుకుంటారు, కానీ కరువుని అరువు తెచ్చుకోవడానికి బయలుదేరాడు భాస్కర్. మరి ఏమవుద్దో చూద్దాం. లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ విత్ సునామీ సుధాకర్. గుడ్డతో తుడుచుకోవడం నాయన. మా టీచర్ ఏంటమ్మా బకెట్లు పెట్టుకొని సబ్బు పెట్టుకొని షాంపూ చేస్తేనే అది స్నానం అన్నది. అదంతా పట్నం వాళ్ళు చేసే పనులు నాయన. అమ్మా అమ్మా ఇవాళ అక్కకి పెళ్లి చూపులు అంట కదా మమ్మీ. నాకు పెళ్లి కావాలమ్మా, నాకు పెళ్లి కావాలి. నువ్వు ఎదిగిన తర్వాత చేసుకుంది కానీ. హలో, కన్నీళ్ళ గ్రామం ఎండిపోయిన మండలం ఇదే. మా నాన్నగారు చిన్నప్పుడు మాట ఇచ్చారు ఎవరో అమ్మాయిని చేసుకోమని. నేనేనండి. ఏం పేరండి? మంచినీళ్ళు. ఆవిడ పేరు? మా ఆవిడ టీ నీళ్లు. మరి ఈడి పేరు? చల్లనీళ్ళు. మరి నీ కూతురు పేరు? కన్నీళ్ళు. బుద్ధుందారా నీకు? నువ్వు మంచి పేర్లు పెట్టుకొని నీ కూతురు కన్నీళ్ళు అని పెడతావా? ఏమో నువ్వేనా చెప్పలేవా కన్న తల్లి? బాబు, నా కూతురు పుట్టిన తర్వాత ఏడ్చింది. అది పుట్టిన తర్వాత ఊరంతా ఏడిచింది బాబు. ఎందుకు? అప్పటి నుంచి వర్షం చొక్క పడలేదు బాబు. అంత దశమంత్రాలు నా కూతురు. అల్లుడు చూడు, నింపుకున్న నిండు నీళ్ళ ట్యాంక్ లాగున్నాడు. ట్యాప్ ఎక్కడో చూడండి, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. ఎదో పంచి లేదు, చెప్పు తెగుద్ది. ఇంటికి అల్లుడు వచ్చాడు, టీ నీళ్ళు ఇవ్వడం తెలీదురా? కాఫీ బావా, కాఫీ. ఏంట్రా ఇది? కాఫీ బ్రేక్, కాఫీ బ్రేక్, కాఫీ కమ్, కాఫీ కమ్, కాఫీ కమ్, కాఫీ కమ్. ఏం చేయాలరా ఇది? నోట్లో వేసుకొని సప్పరించు బావా. కాఫీ తాగిన ఫీలింగ్ వస్తుంది. బుద్ధుందారా మీకు? కనీసం కాఫీ నీళ్ళకి దిక్కు లేకపోతే కనీసం పాలు తేవాలని ఇంగిత జ్ఞానం లేదు మీకు? మనిషి ఎదురా వాడి బుర్రలు గల ఏంట్రా? తింగరదవా, తిక్కుమల్లదవా. ఇక్కడ నీళ్ళుంటే ఆవులకు నీళ్ళుంటే పాలు కావారా? ఇక్కడ పాలు లేవురా. సరే, కడుపులో ఏదో తేడా చేసింది. బాత్రూమ్ ఎక్కడ? బామర్ది, ఏంటి బావా? లోపల నీళ్ళు లేవురా? నేను నీళ్ళు వస్తున్నాయని చెప్పానా నీకు? ఏదో మా నాన్నగారు మాట ఇచ్చారని ఒక్కొక్క కారణంతో మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చిచ్చి, ఏదో సంబంధం. త్వరగా మీ అమ్మాయిని పిలిపించండి. అబ్బాయిని పిలిపిస్తాను బాబు. ఆగు. పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? అన్ని ఏర్పాట్లు చేసేసాం బాబు. బాబు బాబు తొమ్మక బాబు, పిల్లలు దాయి ఈ 2 చుక్కలు. మీ కరువు మండిపోను తుమ్మొస్తే కూడా పట్టుకుంటారంటే. సర్లే, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? బ్రహ్మాండంగా చేసాం ఏది బాబు. ఎక్కడ చేశారు చూపేయండి. బాబు, వంటలు బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం బాబు. నీ కోసం అమ్మ సాంబార్ పెట్టిస్తాం. రండి. రే ముందా దరిద్రాలు ఇద్దరు బయట పొమ్మని చెప్పండి. ఏంట్రా ఇది? సాంబార్లో బాబు ఉప్పు కూడా కలిసి వస్తుంది. ఇంత కరువు ఏంట్రా మీ ఊరు? అది ఇక్కడ పెట్టి అమ్మాయిని పిలిపించండి, చూసిపోతా. అలాగే బాబు. నాకు చిన్న డౌట్ రా. ఏంటి బావా? మీ ఊర్లో తుమ్మితేనే పట్టుకుంటారా? దీన్ని కూడా వాడతారా మీరు? ఏరా, ఇన్కమింగ్ లేనప్పుడు అవుట్ గోయింగ్ ఎలా వచ్చుద్దిరా? ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళందాకుంటావే పైన, చుట్టాల్లా వస్తావే చూసిపోతావే అచ్చంగా నాతోనే చూడాలంటే చేరదీసుకోనా. 25 సంవత్సరాల నుంచి డాన్స్ చేస్తున్నాం, ఒక చుక్కైనా పడ్డదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ డాన్సులు? మా నాన్న చేసుకోమని మాట ఇచ్చింది దీనికేనా? ఈ ఖరీదాన్ని పెళ్లి చేసుకుంటే నేనే సుఖపడతాను రా. ఓకే, మా నాన్నగారు మాట ఇచ్చారు కాబట్టి మీ అమ్మాయిని చేసుకుంటాను. పెళ్లికి ఏం పెడుతున్నారు? 2 వాటర్ ప్యాకెట్లు, ఒక మినరల్ వాటర్ బాటిల్. వాటర్ ప్యాకెట్ అంటే గుర్తొచ్చింది. హుదుహు తుఫాన్ వచ్చినప్పుడు పులిహోర పొట్లాల కోసం కూడా జనాలు ఇంత దారుణంగా కొట్టుకోలేదురా. ఆఫ్టర్ ఆల్ వాటర్ ప్యాకెట్ కోసం కొట్టుకుంటారా? సిగ్గులేదు. ఆఫ్టర్ ఆల్ వాటర్ ప్యాకెట్, ఒరే బావా, నెలకి ఎన్నిసార్లు స్నానం చేస్తావురా?
నెలకేంట్రా మీలా కంపు కాదురా, రోజుకు 3 సార్లు స్నానం చేస్తా. సమ్మర్ రోజుకి 3 సార్లు ఆ. రోజుకి 3 సార్లు Yes. రోజుకి 3 సార్లు 3 సార్లు 3 సార్లు ఎందుకు 3 సార్లు చెప్తావు? నువ్వు ఒక్క రోజు చేసే స్నానంతో మా కుటుంబం వారం రోజుల పాటు అన్నం వండుకోవచ్చు, కూర వండుకోవచ్చు, నీళ్ళ చారు వండుకోవచ్చు, సేమియా వండొచ్చు. కంపు కొట్టకుండా మేము స్నానం కూడా చేయొచ్చురా. మా ఊర్లో కోట నిండా దొరుకుద్ది కానీ వాటర్ మాత్రం దొరకదురా. ఆఫ్టర్ కాదురా, వాటర్ ప్యాకెట్ గురించి ఎక్కువ మాట్లాడితే కోసేస్తా. సెంటిమెంట్ ప్రకారం అదవుతుంది. స్నానం చేయకుండా పెళ్లి చేసుకోకూడదని మా కండిషన్. ఒక్కసారి వెళ్ళి అవసరమైతే ఊర్లో నేనే బిందె నీళ్ళు తీసుకొస్తా. అయ్యో బాబు, పద్మవ్యూహంలో అర్జునుడైనా బయటకు వచ్చాడు కానీ నువ్వు అక్కడికి వెళ్తే రాలేవు బాబు. కంపుతో స్నానం చేసుకోవడం మా ఇంట వంట లేదు. వద్దు బావా, విను బావా, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావో రావో కూడా తెలియదు బావా. నీళ్లు యాడికి వెళ్ళొచ్చినావు? హైదరాబాద్ నుంచి వచ్చా. హైదరాబాద్కి వెళ్ళొచ్చినావా? మీ అమ్మ కడుపు మాట హైదరాబాద్కి వెళ్ళి రాలేదే, నేను వచ్చింది హైదరాబాద్. ఏమ్రా మాటలు మాటిస్తున్నావు? హైదరాబాద్కి వెళ్ళొచ్చినావా అంటున్నా నేను కూడా. సరే హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇప్పుడు ఏంటి నీళ్ళు కావాలి. నా ఊరికొచ్చి నా బిందెని పక్కకు పెట్టి నా నీళ్ళతో ఎత్తుకపోతా అనుకున్నావా? ఏం చేస్తారండి పట్టుకుంటా పో అట్లా. వసే ఎల్లమ్మ మల్లమ్మ రాణి గీత అందరు రండి. బామ్మర్ది ఏంటి బావా? ఎక్కడున్నావురా? తీరిందా? దూల బాగా తీరిందా? ఎల్లకు బావా, ఎల్లకు బావా అని చెప్పారు. మంచినీళ్ళు గారు, మా నాన్నగారు ఇచ్చిన మాట కోసం మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. ఆ దాంట్లో పెట్టేస్తే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. చేపిస్తాను నాయన. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. దీనికి అంత దూరం ఎందుకు వెళ్ళేదే? హైదరాబాద్ తీసుకెళ్లి ట్యాంకర్ నీళ్ళతో నేను శుద్ధి చేయిస్తా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా, కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు హరివిల్లు ఎత్తి కరిమప్పు వాన వాడాలే వేయని నిలువెల్ల మంచు జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా. హైదరాబాద్ లో 1 కోటి జనాభా ఉంటారు. మీ ఊర్లో 100 మంది ఉన్నారు కాబట్టి కంపు భరిస్తున్నారు. 1 కోటి జనాభా కంపు పాలు చేద్దాం అనుకుంటున్నారా? నువ్వొద్దు, నీ కూతురు వద్దు, తీసుకోండి. రేయ్, ఎవడైనా కరువు వస్తే అరువుకి వెళ్తాడు, కరువును అరువుగా ఎవడు తీసుకెళ్ళడు. బాబు, ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళు బాబు. బాబు, ఈ దరిద్రాన్ని తీసుకెళ్ళు బాబు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడున్న సీజన్ కి ఇది చాలా యాప్ట్ స్కిట్ చేశారండి. సమ్మర్ వచ్చేసింది, ఎక్కడ చూసినా నీల్ ప్రాబ్లమ్. సో మీరు కూడా అలాంటి వాటర్ ప్రాబ్లమ్ లో ఇరుక్కుపోయారనమాట. ఓకే, సో మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. నిజంగా డిఫరెంట్ గా అనిపించింది. ఈమె పుట్టాకే కరువు వచ్చిందా? అది లాస్ట్ లో బాగా రిజిస్టర్ చేశారు. ఊరు పొలిమేర దాటగానే వర్షం రావటం, మళ్ళీ లోపలికి వస్తే వర్షం ఆగటం. వెరీ నైస్. నాగబాబు సార్ బాగుంది స్కిట్. ఓకే, గుడ్.